ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం స్పీడ్ అందుకుంటోంది. నిన్నటి వరకు విజయవాడలో ఉన్న సిఆర్డీఏ ఆఫీస్ అమరావతి క్యాపిటల్లో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కిందే రాజధాని అభివృద్ధి పనులు జరగనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. ఏపీ సిఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక డెవలప్మెంట్కి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్కి సిఆర్డీఏ కీలకం. మనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఒక్కసారి జరుగుతున్న డెవలప్మెంట్ చూడొచ్చు. ఒకసారి అంటే ఒక్కసారిగా మోదీ 2వ తేదీన ఆయన మే 2వ తేదీన ఇక్కడ ప్రారంభానికి పనులకి శ్రీకారం చుట్టబోతున్నారు. కాబట్టి ఇప్పటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు సిఆర్డీఏ కార్యాలయం విజయవాడలో ఉండే ఒక చిన్న భవనంలో ఉంది. ఇప్పటివరకుని దాదాపుగా 2014లో ఇక్కడ ఆ కార్యాలయాన్ని ప్రారంభించారు. టోటల్గా సిఆర్డీఏ పరిధి అనేది చాలా విస్తృతమైన పరిధి. అంటే మనం టోటల్గా చూసుకుంటే 2014లోన విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ 4 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో సిఆర్డీఏని ఏర్పాటు చేశారు. అంటే ఒక అథారిటీగా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా దీన్ని తీసుకొచ్చారు. 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఒక చట్టబద్ధత కూడా తీసుకొచ్చింది యాక్ట్ రూపంలో. అంటే అప్పటి నుంచి కూడా దీని పరిధి దాదాపుగా చూసుకుంటే 8352.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే టోటల్గా ఎన్ని జిల్లాల పరిధి అనుకుంటే మనం కేవలం గుంటూరు, కృష్ణా జిల్లా పరిధే కాదు, దీని పరిధి తీసుకుంటే గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు అటు పల్నాడు, బాపట్ల ఇలాగా కొన్ని మండలాలు కూడా ఈ సిఆర్డీఏ పరిధిలోకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు మనం చూస్తుంటే టోటల్గా ఈ పనులకు సంబంధించి ఇప్పుడు ఒక ఏ అనే ఒక అక్షరాన్ని పెద్దగా క్యాపిటల్గా తీసుకొస్తున్నారు. అంటే అమరావతి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక సింబల్గా దీన్ని మనం తయారు చేసిన దృశ్యాలను చూస్తున్నాం. ఈ బిల్డింగు టోటల్గా సిఆర్డీఏ బిల్డింగ్ అనేది అంటే మొత్తం అంటే అమరావతికి సంబంధించిన ఇప్పుడు క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి క్యాపిటల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఒక హైకోర్టు కావచ్చు, జడ్జి బంగ్లాలు కావచ్చు, ఇలాగా ఒక రాజధాని నగరానికి సంబంధించినంత కూడా ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో జరుగుతుంది. ఈ పరిధి జరిగిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇది బదలాయించబడుతుంది. అంటే కేవలం ఒక అమరావతి క్యాపిటల్ మాత్రమే, కానీ సిఆర్డీఏ పరిధిలో ఉండేది అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఈ ఏదైతే మనం జిల్లాలు కృష్ణా, గుంటూరు, తర్వాత మనం ఏలూరు, అటు బాపట్ల ఇవన్నీ ఇంత పెద్ద విస్తృతం అంటే దాదాపు 8,500 పైగా కిలోమీటర్ల పరిధిలో ఉండే దీంట్లోన అనేక డెవలప్మెంట్స్ అంటే అటు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ కంపెనీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇలాగా ఏదైతే డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినంత ఈ సిఆర్డీఏ చూస్తుంది. ఇప్పటివరకు దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ లేకుండా అంటే 2014లో దీనికి ఒక నాంది పలికిన మధ్యలో ఒక 5 ఏళ్ల పాటు దీనికి ఏ విధంగా పనులు జరగకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా పనులు అనేవి చేస్తున్నారు. మనం ఆ పనులకు సంబంధించిన దృశ్యాలను ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అంటే ఆ పనులు చూస్తున్నాం మనం. యుద్ధ ప్రాతిపదికన ఈ భవనానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. ఈ పనిలో ఇప్పటికే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ బిల్డింగ్కి సంబంధించిన దాదాపుగా మనకి ఒక 7 ఫ్లోర్లలో మనకి ఆ భవనం అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. కిందన అతిపెద్ద ఒక విశాలమైన దీంతో పాటు ఉన్న పైన ఒక 7 ఫ్లోర్లు అంటే దాదాపుగా 7-8 ఫ్లోర్లతో ఈ బిల్డింగ్ అనేది మనకి సిఆర్డీ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇందులో ఈ అథారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారులు, లేకపోతే డైరెక్టర్లు, మిగతా చైర్మన్లు ఇలాగా అన్ని హోదాల్లో కూడా ఇక్కడ ఉంటుంది. ప్రధాని ప్రారంభం తర్వాత, ఈ పునఃప్రారంభం తర్వాత ఇది పూర్తి ఫంక్షన్గా కొద్ది రోజుల్లోనే రాబోతుంది. దీంతో క్యాపిటల్ ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన పనులు కావచ్చు, లేకపోతే సిఆర్డీఏ పరిధిలో ఉండే పనులు కావచ్చు, మొత్తం ఇక్కడి నుంచి మానిటరింగ్ అంతా జరిగే అవకాశం